మీకోసం 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 బటన్లు నొక్కండి. 99% హామీలు నెరవేర్చాం ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్ అంటూ. సిద్ధమా జనంపై యుద్ధమా, సీఎం సభలో నోట్ల కట్టలు మద్యం సీసాలు, ప్రయాసపడి తరలించిన తుర్రుమన్న జనం. ఈయన రాతలు చూడండి ఎట్టున్నాయి. ఒకసారి జనాలేమో ఇట్లొస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయి ఎక్కడికక్కడ జంక్షన్లన్నీ ఆగిపోతుంటే తుర్రుమన్న జనం అంట. ఇవన్నీ కళ్ళు దొబ్బినాయా? ఇంకో కిలోమీటర్ల మేర వెహికల్స్ ఆగిపోయినాయి సభకు రాలేక. ఇది అక్కడ పరిస్థితి వాస్తవంగా. దెందులూరులో నిన్న జరిగిన సభకు సంబంధించిన వాస్తవ పరిస్థితి. నిన్న పేర్ని నాని మాజీ మంత్రి సిద్ధం సభకు జనాల్ని తీసుకెళ్తూ ఆయన్నే స్వయంగా డ్రైవ్ చేసిండు. తర్వాత ఆయన కార్యకర్తలకు వడ్డించిండు. ఇంత ఆహ్లాదకరంగా జరిగితే వీళ్ళేమో జనాలు రాలేదని రాస్తారు. ప్రయాసపడి తరలించిన తుర్రుమన్న జనం అంట. భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు, దేవతలపై దండెత్తిన దానవులు కథనాలెన్నో పురాణాల్లో కనపడతాయి. దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతకుల దురాగతాలైన చరిత్రలో నమోదయ్యాయి. ఈ రాక్షసుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి దేవాలయ వ్యవహారాల్లో తుచ్చ రాజకీయాలకు పాల్పడ్డారు. నేర చరిత్రలను ధర్మకర్తల మండళ్లలో నియమించి పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రతిష్టను దెబ్బతీశారు. మాట్లాడితే దేవుడి దయ అనే జగన్ శ్రీరామచంద్రమూర్తి విగ్రహ విధ్వంసకులను వదిలేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సో మరొక బురద జల్లే కథనం అనమాట. జగన్ రాకముందే జనం జంపంట. నా అక్కచెల్లెములు అనగానే వైసీపీ శ్రేణులు పరుగు. ప్రసంగం మొదలైన కాసేపటికే సభా ప్రాంగణం సగం ఖాళీ. వెళ్ళిపోదామంటే దారి లేదు. వేదికపై సీఎం ప్రసంగిస్తుండగా హైవేపై బస్సుల నిలిపివేత. జిల్లాలు దాటి వచ్చిన వారు బస్సుల్లోనే వేచి ఉన్న వైనం. నేను సీఎం కాకపోతే పెన్షన్ల సహా ఏ పథకాలు అందవు. నాకు ఓటేయకపోవడం అంటే పథకాలు వద్దనుకున్నట్లే. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపెయినర్గా రండి. 100 ఇళ్లకు వెళ్ళి ఓట్లు వేయించండి. సిద్ధం సభలో జగన్ బెదిరింపులంట. అంత మంచిగా రిక్వెస్ట్ చేసిండు. 126 సార్లు బటన్ నొక్కి వేలల్లో డబ్బులు వేసినాం. ఇవన్నీ ఆగిపోతాయేమో వచ్చే అంటే చంద్రబాబు నీచ చరిత్ర తెలిసిందే కదా, ఆ భయంతోనే చెప్పిండి. ఈడేమో బెదిరింపు రాతలంట. బెదిరింపులు ఇట్లా రాస్తారు వీళ్ళు దిక్కుమాలలు.